హలో అండి. అందరూ ఎగ్ పులుసు కామన్‌గానే ఎగ్స్ ఉడకబెట్టి చేసేస్తారు కదా! అలా కాకుండా ఇలా కట్ చేసి చేస్తే ఎగ్ పులుసు అనేది ఇంకా టేస్ట్ బాగా ఉంటది. ఇంకా ఏంటంటే మన ఇంటికి చుట్టాలు గానీ, బంధువులు గానీ ఎవరైనా వచ్చినప్పుడు ఎగ్స్ తక్కువ ఉన్నప్పుడు ఇలా మనం కట్ చేసేయడం వల్ల కూడా మనకి ఎగ్స్ క్వాంటిటీ అనేది ఎక్కువ ఉంటది. మనం ఆ బంధువులకి సర్వ్ చేయడానికి కూడా చాలా బావుంటదనమాట. ఇలా సింగిల్ ఎగ్ ఇవ్వడం వల్ల ఒకవేళ మెంబర్స్ ఎక్కువ ఉన్నా గానీ మనకి అది కొంచెం డిసప్పాయింట్ అయిపోతది కాబట్టి నేను చెప్పిన విధంగా ఇలా చేయండి. ఇంకా టేస్ట్ కూడా అనేది చాలా బాగుంటుందండి. ఇలా కట్ చేసేసుకోవడం వల్ల ఏం లేదండి, ఒక ఎగ్ తీసుకొని దాని మధ్యలోకి కట్ చేయండి. బాయిల్ చేసిన తర్వాత ఇలా అంటే ఈక్వల్ పోర్షన్ రావాలి. ఈక్వల్ పోర్షన్ వచ్చిన తర్వాత ఎల్లో మాత్రం కట్ కాకుండా చూసుకోండి. అలా అవన్నీ తీసుకోండి. ఒకవేళ కావాలంటే ఇట్లా వైట్ పోర్షన్ పోయిన తర్వాత కూడా ఇంకా దాంట్లో కట్ చేసుకొని ఒక 4 పార్ట్స్ లాగా కూడా చేసుకోవచ్చు. కానీ ఎల్లో మాత్రం రౌండ్గానే ఉంటే బాగుంటుంది అనమాట. ఒకవేళ కావాలనుకుంటే ఆ యెల్లో కలర్ది కూడా ఉంది కదండి లోపలిది, అది కూడా హాఫ్ కట్ చేయాలి. కాకపోతే ఏంటంటే అది కొంచెం మెత్తగా స్మూత్గా ఉంటుంది కాబట్టి అది మనం కర్రీలో వేసినప్పుడు మొత్తం పగిలిపోయి కర్రీ అంతా టేస్ట్ పాడవుతుంది. అలా కాకుండా ఇలా రౌండ్గా ఉంచుకుంటూనే బాగుంటుంది అనమాట. ఇలా అన్నీ ఒక్కొక్క ముక్కలుగా హాఫ్ కట్ చేసుకోండి. కావాలి అనుకుంటే ఇంకా వాటిలో కూడా 2 పీసెస్ లా కూడా కట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే ముక్కలకు అనేది కారము అవంతా బాగా పట్టేస్తుందండి. మనమేమో ఒక సింగిల్ ఎగ్ని కొంచెం లైట్గా కాట్లు పెట్టేసి గీతలు పెట్టేసేసి మనం ఎగ్ పులుసులో వేస్తాం కదా, అలా కాకుండా ఏంటంటే ఇలా కట్ చేసేయడం వల్ల ఎగ్ క్వాంటిటీ ఎక్కువైపోతుంది. ఇంకా మిగతా వాళ్ళకి సర్వ్ చేయడానికి బాగుంటుంది. ఎవరైనా వచ్చినప్పుడు కానీ ఇంకా అది టేస్ట్ కూడా ఇవి బాగా అంతా మంచి కూరలో ఉండడం అన్నిటి ఇంకా బాగా పీల్చుకొని కూడా టేస్ట్ ఇంకా బాగుంటుంది అనమాట. అలా కట్ చేసిన తర్వాత మనం ఏంటి ఆల్రెడీ మనం ఎగ్ పులుసు రెడీ చేసుకుంటాం కానీ దాంట్లో ఫస్ట్ ఇవన్నీ వేసేసిన తర్వాత ఒక్కొక్కటి ఇలా వేసేసేయండి. వేసేసినాక మనకి ఎల్లో ఉంది రౌండ్ అవి మాత్రం వేసేసేయాలి. ఇంకా కలపొద్దండి కర్రీని. కలపడం వల్ల ఏంటంటే బాగా కలుపుతుంటే ఎల్లో అనేవి పగిలిపోయి కూర అంతా బాగుండదు. ఎల్లో వేసి కర్రీ ఏమన్నా తేడా వస్తుందేమో అంటారు కదా, అట్లా ఏం కాదండి. టేస్ట్ అయితే ఇంకా దీంట్లో వేస్తేనే ఎల్లో అయితే ఖచ్చితంగా తింటాం అనమాట. మనం ఉత్త ఎగ్గులాగా వేస్తే మాత్రం టేస్ట్ అంత బాగుండదు కదా. ఇప్పుడైతే చాలా బాగుంటుంది. ఇలా చూసారా అవన్నీ కలర్ మారి లాస్ట్కు కొంచెం కొత్తిమీర వేసుకొని దింపేసి సూపర్గా ఉంటుంది. అన్నంలోకి వేసుకోండి. చూడండి ఆ ఎల్లో కూడా పగలలేదు, చాలా బాగుంటుంది. ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.